వేడి వేడి టమాటా రైస్ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇమీడియట్గా అయ్యేది ఇదే. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. సో ఈజీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడన్నా మీకు తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు టమాటాలు ఉంటే చాలండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మూతులు కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో తీసుకుందాం. వీటిని కొన్ని వాటర్ పోసుకుందాం. కొంచెం సాల్ట్, చిటికెడంతా పసుపు దీని మీద పెట్టేసుకుందాం. కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకుందాం. దానికోసం ఒక 4 టమాటాలు ఆల్రెడీ మనం ఉడికించుకుంటాం, కానీ ఇది కొంచెం దాంట్లో వేసుకుంటే మనకు తినడానికి మంచిగా ఉంటాయని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చి మీకు తొక్క తీసుకొని దీన్ని వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టుకుందాం. తగినంత ఆయిల్ పోసుకొని దాచిన చెక్క, కాచీలు, లవంగాలు, కొంచెం సాజీరా, గసగసాలు, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కస్తూరి మేతి, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఈ టమాటాలు వేసేసుకుందాం. బఠానీలు ముందు నానబెట్టుకున్నా అండి. చూడండి ఇలా టమాటా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మసాలా, టేబుల్ స్పూన్ సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టుకొని తక్కువ పెట్టేసుకున్న టమాటా రసం దీనిలో పోసేసుకుందాం. వీటిని ఒక 10 నిమిషాలు ఉడికిద్దామండి. కొంచెం 2 నిమిషాలు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఉడికిద్దాం, పచ్చివాసన అయ్యేదాకా. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా పక్కకు పెట్టేసుకొని ఉడికించుకొని ఇప్పుడు ఇందులోనే రైస్ వేసుకుందాం. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నా అండి. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. వీటి ప్లేస్లో రైస్ తీసుకున్నా, 2 గ్లాసుల వాటర్ వేస్తున్నా. ఎందుకంటే దాంట్లో గ్రేవీ ఉన్నది కాబట్టి సరిపోతుంది. మీరు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందామండి. చూడండి రెడీ అయిందండి వేడి వేడి టమాటా రైస్. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చెర్రీ ఎలా ఉంది?